నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఈ దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఆయనకున్న గాఢమైన లోతైన ప్రేమను బ్రహ్మచారిగా ఉండి తన సర్వస్వం దేశానికి అర్పించిన దేశభక్తుడు. నిజానికి ఆయన జీవితంలో ఉన్న కోణాలన్నిటినీ ఒక చిన్న వ్యాసంలో చెప్పలేం. అయినా ఆకాశాన్ని అద్దంలో చూపిన విధంగా ఆ మహనీయుడి గురించి ఈ 4 మాటలు. కవిరాజు త్రిపురరేణి రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ఆచార్య ప్రఫుల్ల చంద్రరార్ భారతదేశం సగర్వంగా చెప్పుకోదగ్గ దేశభక్తుడు. భారతీయ రసాయన శాస్త్ర పితామహుడే కాదు, భారతీయ పారిశ్రామిక రంగ పితామహుడు కూడా. శాస్త్రవేత్త, ప్రొఫెసర్, మానవవాది, బహుభాషా కోవిదుడు, ఆజన్మ బ్రహ్మచారి, దేశానికి సర్వస్వం అర్పించిన త్యాగశీలి. ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆచార్య ప్రఫుల్ల గురించి ఇంకా కొన్ని విశేషాలు మిగిలిపోతూనే ఉంటాయి. ఒక రకంగా సాధారణ వ్యక్తుల్లో అసాధారణమైన వ్యక్తి. అంతర్జాతీయ వైజ్ఞానిక పరిశోధనా రంగం గుర్తించి చేపట్టాల్సిన పరిశోధనలన్నీ ప్రొఫెసర్ పిసి రాయ్ ఒక రసాయనిక శాస్త్రవేత్తగా ఒంటి చేత్తో చేసి చూపించారు. భారతదేశం వంటి ఒక అభివృద్ధి చెందుతున్న దేశం ఖరీదైన మందులను దిగుమతి చేసుకోవడాన్ని చూసి భరించలేకపోయాడు. ఆయనలోని ఆర్థికవేత్త, మానవవాది బయటకొచ్చాడు. ఆ దిశలో తన పరిశోధనలు కొనసాగించాలని కార్యరంగంలోకి దూకాడు. మొదట జంతు కళేబరాల్లో నుంచి ఎముకలు తీసి వాటిలో నుంచి మందుల తయారీకి కావలసిన మూలకాల్ని తయారు చేశాడు. ఇది జనానికి మింగుడు పడలేదు. కానీ దిగుమతి చేసుకున్న విదేశీ మందుల కన్నా ఈ స్వదేశీ మందులే బాగా పనిచేస్తున్నాయని అటు వైద్యులు, ఇటు సామాన్య ప్రజలు గుర్తించారు. 1896లో పిసి రాయ్ కనుగొన్న రసాయనిక మూలకం మెర్యూరస్ నైట్రేట్ గురించిన పరిశోధన పత్రాలు ఇటు ఇంగ్లాండ్లోనూ అటు జర్మనీలోనూ అచ్చయ్యాయి. దాంతో సర్ హెన్రీ రస్నెతో పాటు ప్రపంచ శాస్త్రవేత్తలంతా అబ్బురపడ్డారు. వసతులు సరిగ్గా లేని భారతదేశం నుండి ఇంతటి పరిశోధన వెలువడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నాటి బెంగాల్లోని రాయ్ కాటిపర్లో ప్రఫుల్ల చంద్రరార్ 1861 ఆగస్టు 2న జన్మించారు. ఇప్పుడు ఆ ప్రాంతం బంగ్లాదేశ్లో ఉంది. తండ్రి హరీష్ చంద్ర చౌదరి, తల్లి భువనమోహినీదేవి. పిసి రాయ్ బాల్యం నుండి సైన్స్, సాహిత్యం ఇష్టపడేవారు. మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ కాలేజ్లో చదివారు. ఈ సంస్థ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నెలకొల్పింది. తండ్రి ఆస్తిపరుడేమీ కాకపోయినా కొడుకు బాగా చదువుకుని గొప్పవాడు కావాలని కలలు కనేవాడు. తండ్రి కలలను అర్థం చేసుకున్న పిసి రాయ్ భౌతిక, రసాయనిక, వృక్ష, జంతు శాస్త్రాలు అభ్యసించాడు. కళాశాలలో చురుకైన విద్యార్థిగా గుర్తించబడడంతో పాటు తండ్రిపై భారం పడకుండా బ్రిటన్లోని ఎడింబరో యూనివర్సిటీ గిల్ క్రైస్ట్ స్కాలర్షిప్ సంపాదించాడు. ఆ రోజుల్లో ఈ స్కాలర్షిప్ భారతదేశం నుండి ఇద్దరికే వచ్చింది. ఒకరు ప్రఫుల్ల చంద్ర అయితే మరొకరు బహదూర్జీ, బొంబాయికి చెందిన పార్సీ విద్యార్థి. 1882లో ఇంగ్లాండ్ వెళుతున్నప్పుడు ప్రఫుల్ల చంద్రకు ఓడలో ద్వారకానాథ్ రాయ్ పరిచయం అయ్యాడు. ఆయన అప్పుడు వైద్యశాస్త్రం చదవడానికి వెళుతున్న విద్యార్థి. ప్రఫుల్ల చంద్ర ఎడింబరో విశ్వవిద్యాలయానికి చేరే నాటికి అక్కడే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జగదీష్ చంద్రబోస్ విద్యార్థిగా ఉన్నాడు. జగదీష్ చంద్రబోస్ మెజిస్ట్రేట్ కొడుకు. ఖరీదైన కేంబ్రిడ్జ్ చదువును భరించగలిగాడు. ప్రఫుల్ల చంద్ర పేదరికంలో నుంచి వచ్చినవాడు, పైగా స్కాలర్షిప్ పై వెళ్ళినవాడు. ఎలాగైతేనేం ఇద్దరు మహనీయులు బ్రిటన్లో కలిసి గొప్ప స్నేహితులయ్యారు. వైజ్ఞానికంగా మాతృదేశానికి ఎనలేని సేవలు అందించారు. కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించి పెట్టారు. తరువాత కాలంలో ఇద్దరు బ్రిటిష్ ప్రభుత్వంతో సర్ బిరుదు సాధించుకొచ్చారు. పరాయి పాలనలో ఉంటూ కూడా దేశ గౌరవాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయారు. ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తించుకోవాల్సిన విషయం ఇదే. డాక్టరేట్ సాధించి స్వదేశం తిరిగొచ్చిన పిసి రాయ్ ఉద్యోగం లేక ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చింది.
బ్రిటిష్ అధికారుల పక్షపాతానికి, నిర్లక్ష్యానికి గురై నిరుద్యోగ జీనియస్గా కాలం వెళ్లబుచ్చాల్సి వచ్చింది. చివరకు ప్రొవిన్షియల్ సర్వీసెస్లో నెలకు 250 జీతం మీద అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో స్థిరపడాల్సి వచ్చింది. కానీ అనతి కాలంలోనే ప్రొఫెసర్గా, రీసెర్చర్గా ఎవరూ ఊహించినంతగా రాయ్ ఎదిగిపోయాడు. ఎన్నో స్వదేశీ, విదేశీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ప్రఫుల్ల చంద్ర మాతృభాషలో బోధన జరగాలన్న ఆలోచనను తొలిసారిగా ప్రవేశపెట్టారు. స్వాతంత్ర్యం రాకముందే దేశంలో జరగాల్సిన ఒక ముఖ్యమైన మార్పుకు నాంది పలికాడు. ఆలోచిస్తే అది ఎంత విప్లవాత్మకమైన సూచనో అర్థమవుతుంది. 1888, 1916 మధ్య కాలంలో 28 ఏండ్లు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసిన పిసి రాయ్ మళ్ళీ ఇక్కడ కొంతకాలం సర్ జగదీష్ చంద్రబోస్తో కలిసి పనిచేశారు. అయితే ఆయన ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉండేవారు. ఆ రోజుల్లో ప్రఫుల్ల చంద్ర తన ఇంటినే ప్రయోగశాలగా మార్చుకున్నారు. కసాయివాడి దగ్గర పశువుల ఎముకలు కొనుక్కొని వచ్చి తన ఇంటి ఆవరణలో ఒక గదిలో వేస్తూ ఉండేవాడు. ఆ ఎముకలు కాల్చి ప్రయోగాలు చేస్తుండేవాడు. ఈ పిచ్చి ప్రొఫెసర్ పనులేంటని చుట్టుప్రక్కల వారు ఆశ్చర్యపోయేవారు. ఒక్కోసారి భయకంపితులయ్యేవారు. ఎందుకంటే ఆయన పశువుల ఎముకల్ని కాలుస్తూ ఉండేవాడు. కొంతమంది దుర్వాసన భరించలేక, మరికొంతమంది మండే ఎముకల్ని చూసి భయపడి పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండేవారు. పిసి రాయ్ తన ప్రయోగాలు కొనసాగిస్తుండగా పోలీసులు రావడం, బెదిరించి ఆఫ్ చేయించడం జరుగుతూ ఉండేది. అలా చుట్టుండే సమాజం పోలీసుల బాధ పడలేక విసిగిపోయి ఉన్నప్పుడు ఒక మిత్రుడొచ్చి ఊరి బయట నిర్జన ప్రదేశంలో ఒక స్థలాన్ని చూపించాడు. అందుకు తగిన సహకారం అందించాడు. ఇకనే రాయ్ తన మకాం ఊరి బయటికి మార్చాడు. ప్రయోగాలు కొనసాగించి చివరకు విజయం సాధించాడు. సమాజాన్ని ముందుకు నడిపించాలనుకున్న ఏ వ్యక్తి అయినా మొదట సమాజం విసిరే రాళ్లను భరించాలి. ఆ విషయం ఆయనకు అనుభవం మీద తెలిసొచ్చింది. చుట్టుప్రక్కల ప్రజలు, పోలీసులే కాదు, తరువాత కాలంలో మున్సిపల్ అధికారులు కూడా రంగప్రవేశం చేసి అందరికందరూ ఆయన్ను చంపుకు తిన్నారు. తను మాంత్రికుడిని కాదని, ఒక పరిశోధకుడనని, ఇవన్నీ తను హత్య చేసి చంపిన మనుషుల ఎముకలు కావని, కొనుక్కొనొచ్చిన పశువుల ఎముకలని ప్రఫుల్ల చంద్ర నిరంతరం అందరికీ అన్ని చోట్ల సంజాయిషి చెప్పుకోవాల్సి వచ్చేది. ఎవరెన్ని బాధలు పెట్టినా, ఎవరెంతగా హింసించినా ఆయన తన ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఆయన చేయాలనుకున్న పరిశోధనలు ఆపలేదు. అందుకే నేను ప్రతి చోట ఒక విషయం పదే పదే చెప్తుంటాను. జీవితాన్ని త్యాగం చేసి సమాజ ఉద్ధరణకు కృషి చేసిన శాస్త్రవేత్తల్ని మానవవాదులుగా మొదట గుర్తించండని. వారి వైజ్ఞానిక కృషి గురించి విద్యాలయాల్లో బోధిస్తారు, కానీ వారి వ్యక్తిగత జీవితం గురించి, వారి త్యాగాల గురించి కూడా అన్ని స్థాయిల్లో విద్యార్థులకు బోధిస్తూ ఉండాలి. అది యువతీ యువకుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రఫుల్ల చంద్రరాయ్ చేసిన పరిశోధనలు ఏంటంటే, ఆయన ఎముకల బూడిదకు సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపేవాడు. వచ్చిన సున్నపు సూపర్ ఫాస్ఫేట్లోకి సోడా కలిపేవాడు. దాంతో సోడా ఫాస్ఫేట్ వచ్చేది. దాన్ని ఒక పెద్ద బేసిన్లో ఉంచి మరగబెడితే ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఏర్పడేవి. ఆ క్రిస్టల్స్లో ఒక చిన్న భాగాన్ని యువకుడైన ప్రఫుల్ల చంద్ర చప్పరించి చూశాడు. వృధాగా పోయే పశువుల ఎముకల నుండి వైద్యపరమైన ఒక రసాయనిక మూలకం తయారైందని కనుగొన్నాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందుల కన్నా దీన్ని ఇక్కడ తక్కువ ధరలో తయారు చేసుకోవచ్చని గుర్తించిన రాయ్ దాంతో ఒక టానిక్ తయారు చేశాడు. తనకు పరిచయం ఉన్న ఒకరిద్దరు డాక్టర్లకు ఇచ్చి పరిశీలించమన్నాడు. అంతే, ఆ టానిక్ బాగా పనిచేస్తుందని వారు ధృవీకరించారు. అతి కొద్ది సమయంలోనే విషయం బెంగాలంతా తెలిసిపోయింది. పిసి రాయ్ తయారు చేసిన టానిక్కు ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. ఆ విధంగా ఒక రసాయనిక శాస్త్ర పరిశోధన పరిశ్రమగా మారింది. అది బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్గా రూపుదిద్దుకుంది. తరువాత కాలంలో దేశంలోనే అది అతిపెద్ద కెమికల్ ఫార్మ్గా మారింది. రసాయనిక శాస్త్రానికి, పారిశ్రామిక రంగానికి ప్రఫుల్ల చంద్రరాయ్ ఆద్యుడయింది అందుకే. ఒకవైపు కాలేజీలో బోధన, మరోవైపు పరిశోధన, ఇంకోవైపు బెంగాల్ ఫార్మాస్యూటికల్ ఫార్మ్. ఇవన్నీ కాకుండా రచనలు చేయడం, అసలు ఊపిరి మొసలని పరిస్థితుల్లో అన్నిటినీ కాదని స్వాతంత్ర ఉద్యమంలోకి దూకడం మరొక మలుపు. అప్పుడే ఆయన ఒక మాట చెప్పాడు, సైన్స్ కెన్ వెయిట్, స్వరాజ్ కెనాట్ అని.
సైన్స్ పరిశోధనల్ని ఆపొచ్చు, కానీ స్వరాజ్యాన్ని సాధించుకోవడం ఆపలేమని అర్థం. ఆ రోజుల్లో ఆయనకు ప్రొఫెసర్గా లభించే 800 నెల జీతంలో కేవలం 40 రూపాయలు తన ఖర్చులకు ఉంచుకుని మిగతా డబ్బు సమాజ అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఖర్చు చేసిన మహాత్ముడు ఆయన. ఆయనది ఎంత గొప్ప వ్యక్తిత్వమో, ఎంతటి నిరాడంబర జీవితమో మన యువతీ యువకులకు చెప్తూ ఉండాలి. బ్రిటన్ నుండి తిరిగొచ్చాక సూటు బూటు వదిలేసి సాధారణ భారతీయ పౌరుడిలాగా గడిపారు. రారు వ్యక్తిత్వం గురించి గోపాలకృష్ణ గోఖలే ద్వారా తెలుసుకున్న మహాత్మా గాంధీజీ కంటే కూడా ఆయన ఇంకా సాదాసీదా జీవితం గడిపాడు. విద్యార్థులకే కాదు, సమాజంలో అందరికీ ఆచార్యుడని కితాబిచ్చాడు గాంధీ. ఆయన దేశభక్తిని, త్యాగ నిరతిని, జ్ఞాన పిపాసను శ్లాఘించాడు. శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్త అని కూడా గాంధీజీ ప్రశంసించాడు. బెంగాలీలోనూ ఇంగ్లీష్లోనూ అనేక రచనలు చేసిన పిసి రాయ్ ఒక బెంగాల్ రసాయనిక శాస్త్రవేత్త జీవితము, ప్రయోగము శీర్షిక తన ఆత్మకథ రాసుకున్నాడు. అందులో ఒక చోట ఆయన తన కొర్రెను వెలబుచ్చాడు. అదేంటంటే, మళ్ళీ తను ఈ దేశంలోనే రసాయన శాస్త్రవేత్తగా పుట్టి ఇప్పుడు చేయలేని పరిశోధనలు మరిన్ని చేసి ఈ దేశ ప్రజలకు వైజ్ఞానికంగా సేవ చేయాలని ఉందని రాసుకున్నాడు. ఈ దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఆయనకున్న గాఢమైన, లోతైన ప్రేమను ఆ విధంగా వ్యక్తం చేసుకున్నాడు. బ్రహ్మచారిగా ఉండి తన సర్వస్వం దేశానికి అర్పించిన దేశభక్తుడు. నిజానికి ఆయన జీవితంలో ఉన్న కోణాలన్నిటినీ ఒక చిన్న వ్యాసంలో చెప్పలేం. అయినా ఆకాశాన్ని అద్దంలో చూపిన విధంగా ఆ మహనీయుడి గురించి ఈ 4 మాటలు.